హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తక్కువ ఖర్చుతో చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసిద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ ఏ కంపెనీ అయినా సరే తీసుకోవచ్చు. దాంతోపాటుగా 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. పాలు లేకపోతే నీళ్ళతో అయినా సరే చేసుకోవచ్చు. మిల్క్ పౌడరే కాబట్టి నీళ్లు వేసుకున్నా సరిపోతుంది. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 2-3 చుక్కలు వేసుకుంటున్నా. 1 స్పూను లేకపోతే పావు కప్పు వరకు చక్కెరను వేసుకుంటున్నాను. పావు కప్పు చక్కెరను కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఆ తర్వాత ఒక సైడ్కి ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలను వేడి చేసుకోవాలి. అయితే పాలను అడుగంటకుండా చూసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసుకోవాలి. వెంటనే చిక్కపడుతుంది కాబట్టి బాగా కలుపుకోండి. తక్కువ మంటలో ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా మనకు మిశ్రమం అనేది చిక్కపడుతుంది కదా. ఇప్పుడు చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకుగా చల్లారేంత వరకు సైడ్కి ఉంచుకోవాలి. ఒకసారి చల్లారిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి నా దగ్గర, వీటిల్లోకి వేసుకుంటున్నా. డిస్పోజ్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్లో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా వీటన్నింటిని ఫిల్ చేసుకొని వీటికి వచ్చిన మూటని ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు లేకపోతే ఓవర్ నైట్ వదిలేసినా సరిపోతుంది. నేను ఓవర్ నైట్ ఉంచి ఆ తర్వాత చూపిస్తాను. మరుసటి రోజు నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను. ఇవి 2 పీసులు తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి 1 గంట ముందే బయట ఉంచుకున్నాను. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఏదైనా బౌల్లోకి ఈ యొక్క చాక్లెట్ అంతని వేసుకోవాలి. తర్వాత డార్క్ కాంపౌండ్ కాబట్టి చాలా డార్క్ కలర్లో వస్తుంది. అందుకే కలర్ అడ్జస్ట్ చేయడానికి, టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి వైట్ చాక్లెట్ కూడా 2 పీసెస్ అనేది తీసుకున్నాను. ఇలా డార్క్లోకి వైట్ చాక్లెట్ కూడా వేసుకున్న తర్వాత నీళ్ళని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళ మీద యొక్క బౌల్ ఉంచుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ వేడితోనే చాక్లెట్ అనేది కరగనివ్వాలి. మీరు కావాలంటే 1 స్పూను బటర్ వేసుకోండి. బటర్తో మంచి షైనింగ్ వస్తుంది. తర్వాత ఈ విధంగా లిక్విడ్గా అయిన తర్వాత ఏదైనా డీప్గా ఉండే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఐస్ క్రీమ్స్ని. సెట్ అయినాయి, మంచిగా సెట్ అయినాయండి. వీటిని ఏదైనా డీప్లో ఉండే గ్లాస్లోకి కొంచెం నీళ్లు పోసుకొని వాటర్లోకి ఒక 5-6 సెకండ్లు ఉంచుకోవాలి. ఈజీగా మనకు డిమోల్డ్ అవుతాయి. నార్మల్ వాటరేనండి. తర్వాత ఈ విధంగా తీస్తే ఈజీగా మనకు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చాయో. ఇదే విధంగా తిన్న మిల్క్ పౌడర్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. చాకోబార్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కరిగించిన చాక్లెట్లోకి వీటిని ఈ విధంగా మొత్తం డిప్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా ఆ చాక్లెట్ మొత్తం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం బయటికి ఈ విధంగా వచ్చేంత వరకుగా అలాగే ఉంచాలి. తర్వాత త్వరగానే మనకి ఇది అనేది 2-3 సెకండ్లోనే సెట్ అయిపోతుంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా సెట్ అవుతుంది. ఇలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కావాల్సినన్ని చాకోబార్ ఐస్ క్రీమ్స్ అయితే చేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే దయచేసి నన్ను సపోర్ట్ చేయమని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.